హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు నాకు ఆర్డర్ వచ్చిన మఫిన్స్ చేసి చూపించబోతున్నాను. అది బనానా నటేలా మఫిన్స్. వాళ్ళకి మఫిన్స్ చేసి పెట్టాను, మా కోసం కేక్ చేసుకున్నాను. నిజంగా అండి చాలా సాఫ్ట్గా వచ్చింది. వాళ్ళు అడిగింది బనానా మఫిన్స్ కానీ నేను కొంచెం రిచ్ ఫ్లేవర్ కోసం నటెల్లా వేసాను. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లోకి మైదా తీసుకుని దాంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఒకసారి అంతా కలిపి పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో బనానాని కట్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని దాంట్లో బ్రౌన్ షుగర్, మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చండి. నేను కొంచెం హెల్దీగా చేయడం కోసం బ్రౌన్ షుగర్ వేసాను. దాంట్లో ఆయిల్, మిల్క్ మేడ్, నటెలా వేసి ఒకసారి అంతా కలిసేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని మనం ఏదైతే ఇందాక పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని జల్లించుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి లంప్స్ అనేవి రాకుండా ఉంటాయి. మళ్ళీ మీకు కేక్ కూడా మంచిగా సాఫ్ట్గా వస్తుంది. మొత్తం ఒకసారి స్పాచులాతో కలుపుకొని బ్యాటర్ గట్టిగా ఉంటే పాలు కానీ వాటర్ కానీ కొంచెం కొంచెం పోసుకుంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక వెనిల్లా ఎసెన్స్, కొంచెం బనానా ఎసెన్స్, మీ దగ్గర బనానా ఎసెన్స్ లేకపోతే మొత్తం వెనిల్లా ఎసెన్సే వేయచ్చండి. ఒకసారి అంతా కలిపి లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ వేసుకొని ఒక్కసారి లైట్గా కలిపేసేసి మన మఫిన్ మౌల్డ్స్లోకి ఫిల్ చేసుకున్నాక పైన కొంచెం నటెలా వేసి స్వర్ల్ చేసి చాకో చిప్స్ వేసి ఒకసారి లైట్గా ప్రెస్ చేసి బేక్ చేసుకోవటమే. మీరు కుక్కర్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే కనుక 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసిన కుక్కర్లో ఒక ప్లేట్ పెట్టుకొని ఈ మౌల్డ్స్ పెట్టుకొని 15 to 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అదే ఓటీజీలో అయితే 170 డిగ్రీ టెంపరేచర్లో 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీకు అవ్వకపోతే 20 మినిట్స్కి అవ్వకపోతే కనుక 5 మినిట్స్ పెంచుకొని చేసుకోవచ్చు. చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నిజంగా అండి చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు చాలా ఇష్టపడ్డారు. అదే మీ దగ్గర నటెలా లేకపోతే చాక్లెట్ గనాష్ కానీ వేసుకోవచ్చు. దీని రెసిపీ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.